శివుడు భక్తుడు ఎముకలని ఎందుకు పేర్చాడో మీకు తెలుసా? ఒక అరణ్యంలో మునీశ్వరుడు శివుణ్ణి చూడాలనే కోరికతో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేసిన కొన్ని నెలలకే శివుడు ప్రత్యక్షమై నీకు ఏమైనా కోరిక ఉందా నాయనా అని అడగ్గా ఆ యోగి ఆశ్చర్యంతో స్వామి మీరు నాకు దర్శనమిస్తారని ఊహించలేకపోయాను. మా పూర్వీకులు మీ కోసం తపస్సు చేసి చేసి బూడిదగా మారిపోయారు. వాళ్ళకి కలగని దర్శనం నాకు కలిగిందని సంతోషపడాలో దుఃఖించాలో అర్థం కావట్లేదు స్వామి అని మునీశ్వరుడు ప్రశ్నించగా దానికి శివుడు చిరునవ్వుతో నీవు ఈ అరణ్యంలో ప్రయాణించు, నీకు ఏమైనా కనిపిస్తే నా వద్దకు తీసుకురా అని శివుడు ఆజ్ఞాపించగా మునీశ్వరుడు సరే అని చెప్పి అడవిలో కొంత దూరం ప్రయాణించగా అక్కడ ఒక పెద్ద ఎముకల కొండని చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే ఆ ఎముకల కొండలో ఒక ఎముకను తీసుకొని ఆయాసంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎముకను శివుడి చేతిలో పెట్టి స్వామి నాకు అక్కడ భయంకరమైన ఎముకల కొండ కనిపించింది అని అనడంతో ఆ పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి నాయనా ఆ ఎముకలు మరెవరో కాదు నీవే. నీవు నా కోసం ఎన్నో యుగాల నుంచి తపస్సు చేశావు, అందుకే నేను నీకు కనిపించాను. ఆ ఎముకల గూడి కూడా పేర్చింది నేనే. ఇది విన్న ఆ మునీశ్వరుడు కన్నీళ్లతో శివుడికి నమస్కారం చేస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.